సో ఈ సివిల్ సర్వీసెస్ లో రావాలని మీకు ప్రేరణ ఎవరు, లేకపోతే మీకు ఏమన్నా గైడెన్స్ ఉందా? గైడెన్స్ ఏమి లేదండి. మా చుట్టం ఒక ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీవు IPS లో కానీ IAS లో కానీ రావాలా, చాలా ప్రెస్టీజియస్ సర్వీస్ అని. అయితే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఒకటే కారణం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలా నీవు. ఇది చాలా మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామినేషన్. ఎంతో మంది, దాదాపు 1,00,000 మంది ఆ రోజుల్లో రాసేవాళ్ళు, 100 మందిని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి నీవు అత్యుత్తముడు అయితే తప్పించి నీవు సెలెక్ట్ అవ్వలేదన్న ఆ ప్రతీతి ఉండేది. అది ఒక ప్రెస్టేజ్ ఉండేది. అంత తప్పించి జీతం ఎంతో మాకు తెలియదు, పనులు ఏమిటో తెలియదు. అది ప్రెస్టీజియస్ జాబ్ అని చెప్పి తెలియటం వల్ల దేశ అభివృద్ధికి, దేశాభివృద్ధికి పనిచేసే ఇది చెప్పడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అది ముఖ్యమైన కారణం. అది నాలెడ్జ్ నేర్చుకోవాలని, ప్రతి విషయం కూడా తెలియాలా అన్న తహన ఒకటి. ఈ రెండు కూడా ప్రోత్సాహం చేసేది. మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కదా. ఆ రోజుల్లో పెద్ద చదువుకు అంత ఇంపార్టెన్స్ ఉండదు, కొంతవరకు చదువుకుంటే వ్యవసాయం చేసుకోవచ్చు అన్న వాతావరణం ఇళ్లలో ఉండేది. ఫాదర్ మదర్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండేది మీకు? నా టోటల్ సపోర్ట్ అండి, టోటల్ సపోర్ట్. ఎందుకంటే ఒకప్పుడు మాకు చాలా ఆస్తి ఉండేది, అదంతా పోతూ వచ్చింది. సో ఆఖరికి నేను వయసులోకి వచ్చేటప్పటికి, అంటే స్కూల్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 5 ఎకరాలు ఎంతో భూమి ఉందంతే. అయితే చదువు మీద చాలా కాన్సన్ట్రేషన్. మేమంతా కూడా చదువుకున్నాం. మేము 8 మంది పిల్లలం, పెద్దవాడిని నేను. అందరం కూడా చదువుకున్నాం. మా ఫాదర్ గ్రాడ్యుయేట్ ఆ రోజుల్లో. అప్పుడే గ్రాడ్యుయేట్ ఆయన అవటం వల్ల, ఆయన చదువు మీద చాలా ఇది చెప్పడం వల్ల, మా గ్రాండ్ మదర్ గుడివాడ వచ్చి అక్కడ ఉండి వండి పెట్టి, పాపం ముసలావిడ పొద్దున్నే లేపటం అది ఇది. ఆ రోజుల్లో FA ఉండేది కదా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఉండేది కదా. FA BA ఉండేది. FA తర్వాత BA. అదే ఇంటర్మీడియట్ నే FA అనేవాళ్ళు. సో అది పద్ధతి. సో 8 మంది ఎక్కడెక్కడ స్థిరపడ్డారు పద్మనాభయ్య గారు? ఏమేం చదివారు? నేను జియాలజీ చదివానండి, MSc జియాలజీ. మా బ్రదర్ కూడా జియాలజీ చదివాడు. తర్వాత సిస్టర్స్ గ్రాడ్యుయేషన్ చేశారు. 4 సిస్టర్స్, 4 బ్రదర్స్.